హాయ్ హలో నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను ఒక చిన్న వ్లాగ్లా చేస్తున్నాను. మెయిన్లీ ఏంటంటే ఇవాళ నాకు కొంచెం హ్యాపీగా ఉంది. కొంచెం అంటే చాలానే. నేను ఈ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఎప్పుడో స్టార్ట్ చేసినప్పటికీ కూడా నేను మధ్యలో మళ్ళీ ఒక 50 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నుంచి నేను మళ్ళీ దాన్ని యూజ్ చేయలేదు. మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేయగానే ఈ రోజుకి మళ్ళీ ఇంకొక 50 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. 100 అనమాట. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే అదొక హ్యాపీనెస్. జెన్యూన్గా వీడియోస్ చేసి జెన్యూన్గా వచ్చే సబ్స్క్రైబర్స్ అంటే ఏదో కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ఇంకా ఇలా ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంకా నేను వీడియోస్ చేయాలి. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను ఇడ్లీకి దోశలకి పిండి పప్పు నానబెట్టుకున్నాను. సో ఫస్ట్ ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి వేసుకొని తర్వాత పప్పు నానబెట్టుకున్నాను. ఎక్కువగా షార్ట్ వీడియోసే చేస్తున్నాను ఈ మధ్య. లాంగ్ వీడియోస్ అంటే కొంచెం లాస్లా చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ఇంకా కొంచెం టైం తీసుకుని చేద్దామని నా ఒపీనియన్. అంటే ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయ్యి ఎక్కువ వ్యూస్ అది వస్తే అప్పటి నుంచి చేద్దామని నా ఫీలింగ్ అనమాట. సో ఇడ్లీ పిండి గ్రైండర్లో వేసుకున్న తర్వాత ఇడ్లీని ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు కొద్దిగా నానుతుంది కదా, నానితే ఇంకా బాగుంటుంది ఇడ్లీ. సో నెక్స్ట్ ఏంటంటే హెయిర్కి ఆయిల్ పెట్టుకుందామని నేను ఇది ఒక ఆయిల్ మిక్స్ చేసుకుంటాను. 4 టైప్స్ ఆఫ్ ఆయిల్స్. అది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. హెయిర్ లాస్ తగ్గడానికి, డెలివరీ తర్వాత హెయిర్ లాస్ ఎక్కువ ఉంది. సో ఇది వాడినప్పటి నుంచి కొంచెం స్ట్రెంగ్త్ బాగుంది హెయిర్కి. ఈవినింగ్ అవుతుంది. సో బయటకు వచ్చి లైట్స్ వేశాను. అలా బయట కాసేపు చూశాను. ట్రైన్స్ వెళ్తున్నాయి, వస్తున్నాయి. ఈవినింగ్ అరౌండ్ 6:15 అవుతుంది. అంతా లైట్స్ ఆన్ చేశారు. నేను లైట్స్ ఆన్ చేశాను. క్లైమేట్ అయితే కొంచెం మబ్బుగా ఉంది. ఇది అనమాట వ్యూ. సో గ్రైండర్లో పిండి అయిపోయింది. తీసుకుంటున్నాను ఇడ్లీ పిండి తీసుకొని నీట్గా నూక వేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఇంకా దోసల పిండి వేయాలి. ఇలా చేసుకుంటున్నాను. మా పెద్ద బాబు ఇంకా పడుకున్నాడు. చిన్న బాబు లేచాడు, టీవీ చూస్తున్నాడు. సో ఇలా పిండి మొత్తం నూకలో కలిపేసుకుంటున్నాను. నేను ఒక 2 కప్స్ మినపగుళ్ళకి 6 కప్స్ నూక వేస్తాను. మెత్తగా వస్తాయి ఇడ్లీలు బాగా. చాలా బాగా వచ్చింది. అంత 2 కప్స్కే ఎక్కువ గిన్నె నిండా నాకు పిండి వచ్చింది. ఇది 1 వీక్ సరిపోద్ది ఇడ్లీ పిండి. అంటే ఇడ్లీ దోశ అన్నీ వేసుకుంటాం కదా, మధ్యలో ఏదో ఒకటి మారుస్తూ. రొటీన్గా రోజు ఇడ్లీ దోశ కాకుండా మధ్యలో మారుస్తూ ఉంటాను. సో ఇలా కలిపేసుకున్నాను నీట్గా. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేశాను. కొంచెం సేపు బయట ఉంచి నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెడతాను. సో బాగా ఫర్మెంట్ అవుతుంది కదా. నెక్స్ట్ అదే గ్రైండర్లో దోశలకు నానబెట్టుకున్నాను. 2 కప్స్ ఏమో మినపగుళ్ళు, 6 కప్స్ ఏమో రైస్, రేషన్ రైస్. సో అవి కూడా గ్రైండర్లో వేసేసుకున్నాను. ఈ ఇడ్లీ పిండి 15 మినిట్స్లో అయిపోయింది మొత్తం. ఇది ఒక 20 to 25 మినిట్స్ ఉంచుతాను గ్రైండర్లో. కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే రైస్ నైట్ ఫుడ్కి రెడీ చేస్తున్నాను. బాబుకేమో రసము, రైస్. మాకు రైస్, మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి. బాబు టీవీ చూస్తున్నాడు, చిన్న బాబు. మా హస్బెండ్ చూసుకుంటున్నారు. వాడికి బనానా పెట్టాను, టీవీ చూస్తున్నాడు. మా పెద్ద బాబు ఏమో ఇంకా లేవలేదు, పడుకున్నాడు. వాళ్ళ హస్బెండ్ లేపడానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు లేవట్లేదు. ఈ చిన్న బాబుకి నేను అరటిపండు తినిపిస్తున్నాను. వాడు అసలు ఏది ఇష్టపడ్డు ఫ్రూట్స్లో. కొంచెం అరటిపండు అది కూడా కొంచెం తింటాడు. నేను మా అత్తయ్య తెచ్చారు కదా, అందులో పొంగడాలు తింటున్నాను. సో దోసల పిండి కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా తీసేసుకుంటాను. ఇది ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఏదో అలా కొద్దిగా చేశాను. అండ్ ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.